నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు చేపట్టిన భారత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ భారత్ చేపట్టిన దాడులపై చర్చ. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన భారత్. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలు నేలమట్టం. పాక్ ఉగ్ర శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పట్ల భారత్ పౌరుడిగా గర్వంగా ఉంది. దేశ పౌరుడిగా ఐక్యతను చాటాల్సిన సమయం ఇది అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య నేతలకి ఢిల్లీకి ఆహ్వానించిన అధిష్టానం. పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందన్న కాంగ్రెస్ వర్గాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరం వద్ద అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఇళ్లను మంజూరు చేయాలి. బాన్స్వాడ, బీర్కూర్, నసులాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఒకటి కాదు, రెండు కాదు, ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయినా సుఖంగా ఉండగా తరచు వేధిస్తున్నాడు. నగరంలో సాయి రెసిడెన్సీలో ఓ దుర్బుద్ధి గల మోసగాడిపై K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. ఇందల్వై జాతీయ రహదారి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో వైభవంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. అందాల పోటీలు కాదు, ఫెయిలియర్ సీఎంల పోటీలు పెట్టండి. ఫెయిలియర్ సీఎంగా రేవంత్ రెడ్డికి దేశంలో మొదటి బహుమతి వస్తోంది. కమ్మర్పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నేలమట్టం చేసింది. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మాసూద్ కుటుంబ సభ్యులేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మాసూద్ మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, 5 చిన్నాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జైషే వర్గాలను ఊటంకిస్తూ ఆ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు 4 మరణించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు 4 మరణించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. భారత్ జరిపిన దాడుల్లో జైషే ప్రధాన కేంద్రం కూడా ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్పై భారత సైన్యం దాడి చేసింది. దీనిపై జైషే మహమ్మద్కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారు. మాసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రఫూఫ్ అస్గర్, మౌలానా అమర్, ఇతరుల కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలను ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం వివరించనుంది. జాతీయ భద్రత విషయంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు ఈ భేటీకి హాజరు కానున్నారు. మరోవైపు భారత మెరుపు దాడులను విపక్ష నేతలు స్వాగతించారు. పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఇలాంటి నిర్ణయాలకైనా తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో CWC సమావేశాన్ని ఈ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ నిర్వహించనుంది. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో చర్చించనున్నారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, డీజీపీలు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష చేపట్టనున్నారు. ఈ భేటీకి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు, గవర్నర్లు, అధికారులు హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. పాక్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పటి వరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బవహల్పూర్ ముర్కేదే క్యాంపులోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బవహల్పూర్ ముర్దేకి క్యాంపులోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. పాక్లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల భారత పౌరుడిగా గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ పౌరులుగా అందరం ఏకతాటిగా నిలిచి ఐక్యత చాటాల్సిన సమయం ఇదంటూ జై హింద్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో సీఎం పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలకు సీఎం దిశానిర్దేశం చేశారు. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సీఎం ఫోన్ చేశారు. తక్షణమే బయలుదేరి హైదరాబాద్ రావాలని సూచించారు. అక్బర్ నగర్ గ్రామంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శ్రీనివాస శర్మ, రోహిత్ శర్మలచే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అక్బర్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ తిగుళ్ల గంగమణి, రాజవర ప్రసాద్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా అధికారులు, కమిటీ సభ్యులు చూడాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కేంద్రంలో బాన్స్వాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కలిసి బాన్స్వాడ గ్రామీణ, బీర్కూర్, నసులాబాద్ మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఎంపిక సభ్యులతో అవగాహన సమీక్ష సమావేశాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజంగా ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఇళ్లను మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. ఇల్లు నిర్మించుకుంటున్న పేదవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు చెల్లింపులు, అలాగే ఇళ్ల నిర్మాణం సజావుగా సాగేలా పర్యవేక్షించాలని సూచించారు. గతంలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరైన వారిలో అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని కోరారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ ఇల్లు మంజూరు కార్యక్రమం కొనసాగుతుందని, అర్హతే ప్రధాన ప్రమాణమని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో గృహ వసతి కల్పించడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల స్వప్నం నిజమవుతుందని, వారికి స్వంత ఇల్లు ఉండటం వల్ల ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. సత్యనారాయణ కథ చెప్తాడు చెప్తా, ఇంటనే మీకు అర్థమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భర్త వేధింపుల నుంచి పోలీస్ అధికారులు రక్షించాలని, నాకు న్యాయం చేయాలని లక్ష్మి కోరుతున్నారు. నాకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇప్పించాలని, భార్య శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల సాయి రెసిడెన్సీలో తడుక శ్రీకాంత్ నివసిస్తున్నాడు. ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. శ్రీకాంత్ మాయమాటలు చెప్పి లక్ష్మి అనే మహిళను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. తరచూ లక్ష్మిని వేధింపులకు గురిచేస్తూ శారీరక, మానసికంగా హింసిస్తున్నాడు. ప్రతిరోజు మద్యం తాగుతూ మద్యం సీసాతో చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ మేరకు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన పోనీ పాపమని సర్దుబాటు చేసుకొని మారతాడేమోనని భావించి సంసారం వెళ్లదీసింది లక్ష్మి.
అయినా శ్రీకాంత్ ప్రవర్తనలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువగా చేస్తూ మరో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తూ శారీరకంగా దాడులు చేస్తూ మద్యం తాగుతూ హత్యాయత్నానికి పాల్పడుతున్నాడు. అతనికి తోడుగా అత్త శోభ, మరిది హరికాంత్ మరో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తూ శారీరకంగా దాడులు చేస్తూ మద్యం తాగుతూ హత్యాయత్నానికి పాల్పడుతున్నాడు. అతనికి తోడుగా అత్త శోభ, మరిది హరికాంత్ తరచూ వేధిస్తూ ప్రతిరోజు లక్ష్మిని కొడుతున్నాడు. మంగళవారం రాత్రి దారుణంగా మద్యం తాగి కొట్టడంతో లక్ష్మిని అపార్ట్మెంట్ వాసులు, బంధువులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. భర్త వేధింపుల నుంచి పోలీసు అధికారులు రక్షించాలని, నాకు న్యాయం చేయాలని లక్ష్మి కోరుతున్నారు. నాకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇప్పించాలని, భర్త శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. శ్రీకాంత్ నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, బాగా కొడుతున్నాడు, ఇంకొక పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అంతకుముందు 3 పెళ్లిళ్ళు అయినాయి. వాళ్ళ అమ్మ పేరేమో మర్ది టార్చర్ బాగా కొడుతున్నాడు. మర్ది కూడా బాగా కొడుతున్నాడు. హరికాంత్ ఎక్కడ ఉంటారమ్మా మీరు? వినాయక్ నగర్ ఉంటారు. ఎన్నిసార్లు కొట్టి లోపలనే గడేస్తాడు. మీదిగా ఆయననే కొట్టుకొని, ఆయననే చేసుకొని, ఆయననే పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు. మాకు ఎవరేం ఆధారం లేదు. పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్ని ఆయననే తీసుకున్నాడు. ఇందల్వాయి జాతీయ రహదారి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి జాతీయ రహదారి NH 44లో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిమోహన్ భట్ తెలిపారు. ఇందల్వాయి రేంజ్ పరిధిలోని చంద్రాయనపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో హైవేపై బుధవారం తెల్లవారుజామున చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో చిరుత మృతి చెందిన విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి అనంతరం కళేబరాన్ని అటవీ శాఖ కార్యాలయానికి తరలించామని FRO రవికుమార్ భట్ తెలిపారు. గత 3 నెలల క్రితం ఓ చిరుత కారు ఢీకొని గాయపడిన విషయం తెలిసిందే. అందాల పోటీలు కాదు, ఫెయిల్యూర్ సీఎంల పోటీలు పెట్టండి. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా దేశంలో రేవంత్ రెడ్డికి మొదటి బహుమతి వస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందాల పోటీలు కాదు, ఫెయిల్యూర్ సీఎంల పోటీ పెట్టండి. దేశంలో నంబర్ 1 ర్యాంక్ రేవంత్ రెడ్డికి రావడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 14 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండితే 10 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేయాల్సిన అంచనా పెట్టుకుంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయని అన్నారు. సన్నవడ్లు తీసుకోవడంలో రైసు మిల్లర్లు నిరాసక్త చూపించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తే 6,95,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయంటే 20% ధాన్యం జోకకుండా కళ్ళల్లోనే ఉంది. అందాల పోటీలు కాదు, ఫెయిల్యూర్ సీఎంల పోటీ పెట్టండి. రేవంత్ రెడ్డికి దేశంలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా నంబర్ 1 ర్యాంకు రావడం ఖాయమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. నేనంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ అందాల పోటీలతో పాటు ఫెయిల్యూర్ సీఎంల పోటీ కూడా పెట్టండి. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి. ఎందుకంటే ఈ రైతుల వడ్లు సక్రమంగా రైతులకు నష్టం లేకుండా, లారీలు వారం రోజులు రైస్ మిల్లుల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేయించే చాతగాని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరు. తెలంగాణలో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని ఐద్వా POW నాయకులు కోరారు. హైదరాబాద్లో జరిగే 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఆకుల అరుణ, శ్రీ విముక్తి జిల్లా అధ్యక్షురాలు పూసాని, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, POW జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణిలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో NTR చౌరస్తాలో కళ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అందాల పోటీలకు ఖర్చు చేయడం దుర్మార్గమని అన్నారు. స్త్రీల వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని బహుళ జాతి కంపెనీల లాభాల కోసం అందాల పోటీలు నిర్వహిస్తూ దిగజారుస్తున్నారని, స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచే అందాల పోటీలను నిర్వహించడం మానుకోవాలని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని, అనేక ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, POW నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, సంజన, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, సతీష్, మనోజ్, మహిపాల్, POW అమూల్య, మంజుల, సవిత, SFI రాజు, IFTU శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో
72వ ప్రపంచ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ అందాల పోటీలు ఇక్కడ మహిళలను అవమానించడమే అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. 72వ ప్రపంచ సుందరి పోటీలు మన తెలంగాణలో జరగడము మాకు గర్వకారణం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాలలో ఆడపిల్లలకి చదువుకోవడానికి సరిగ్గా అవకాశాలు లేవు. వాళ్ళ స్కూళ్ళల్లో బాత్రూమ్ సౌకర్యాలు లేక చాలామంది పిల్లలు స్కూల్స్కి చదువుకి మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావు లేకుండా చర్యలు, ధాన్యం నిల్వల కోసం అదనపు గోడాన్లు గుర్తించాలి. కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సందర్శించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం. నిజామాబాద్ మే 7న రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు తక్షణమే మిల్లుల వద్ద అన్లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఆర్మూర్ మండలం పెరికిట్ శివార్లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు పాల్కొండ మండల కేంద్రంలో మోపాల్ మండలం వెంచిర్యాలలో PACS IKP మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతులను పలకరించి ధాన్యం అమ్మకం విషయంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. కేంద్రాలకు ఎప్పుడు ధాన్యం తీసుకువచ్చారు, ఎన్ని రోజులకు తుకం జరిగింది, కేంద్రాల నిర్వాహకులు సహకరిస్తున్నారా, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అల్లూరి సీతారామరాజును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నగరంలోని కోటగల్లీలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అల్లూరిది ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటాలకు గుర్తుగా 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ గురుకుల విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సన్మానించారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ జీవితానికి బాట వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో మైనార్టీ గురుకుల విద్యార్థులు ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించిన విద్యార్థులను బుధవారం తన ఛాంబర్లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఉత్తమ విజయాలతో స్ఫూర్తి పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయాలకు కారకులైన జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి RLC ప్రిన్సిపాల్, అధ్యాపక ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. జిల్లా మంచి పేరు తీసుకువచ్చినందుకు వారి సేవలను కొనియాడారు. కామారెడ్డి మైనార్టీ జూనియర్ కళాశాల విద్యార్థులు 2వ సంవత్సరం బైపీసీలో జబ్రాన్ ఆలీ 991 మార్కులతో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంకు, అప్రోచ్ 987 మార్కులతో 11వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ బాన్సోడ జూనియర్ కళాశాల విద్యార్థులు తావూరి 435 మార్కులతో రాష్ట్ర 4వ ర్యాంకు, అప్తాబ్ 432 మార్కులతో కామారెడ్డి మైనార్టీ జూనియర్ కళాశాల విద్యార్థులు 2వ సంవత్సరం బైపీసీలో జబ్రాన్ ఆలీ 1000కి గాను 991 మార్కులతో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంక్, అప్రోచ్ 1000కి గాను 987 మార్కులతో 11వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ బాన్సుడ జూనియర్ కళాశాల విద్యార్థులు తావూరా 440 మార్కులకు గాను 435 మార్కులతో రాష్ట్ర 4వ ర్యాంకు, అప్తాబ్ 440కి గాను 432 మార్కులతో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంకు, ఎంపీసీలో సాత్విక రామ్ చరణ్ 470కి గాను 461 మార్కులతో రాష్ట్ర 7వ ర్యాంక్ సాధించారని వివరించారు. 10వ తరగతి విద్యార్థులు నిక్షయ్ 600కి గాను 581, రాహుల్ 600కి గాను 575 మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, RLC కిరణ్ గౌడ్, ప్రిన్సిపల్స్ ఇతియాజ్ ఆలీ, వెంకట్రాములు, ధనలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కల్తీ కల్లు ఉక్కుపాదం మోపుతుంది. బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కల్తీ కల్లుపై ప్రజలకు చైతన్యవంతులను చేసి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కల్తీ కల్లు వ్యాపారులు అక్రమ సంపద కోసం అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కల్తీ కల్లు, గంజాయి వంటివి దూరం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు పద్మా సింగ్, స్వప్న, ఆర్య సమాజ్ అధ్యక్షులు ప్రదీప్ గుప్తా, సిఐ వెంకటనారాయణ, ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కల్లులో న్యాచురల్ కల్లు నుంచి కలిపి డబ్బు సంపాదించుకుంటున్నారు. మీకు తెలుసో తెలీదో, ఆల్ఫ్రాజోలం గ్రాము 2000 రూపాయలండి. అది కిలో వచ్చేకి 10 లక్షలు. అధికారులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, అకాల వర్షాల వలన ధాన్యం తడిసిపోకుండా టర్పలిన్లను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పౌర సరఫరాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాలు, సహకార, గ్రామీణాభివృద్ధి, ఆర్డీఓ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో గత ఏడాది కన్నా ఇప్పటి వరకు 134% ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 446 కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 3,561 రైతుల నుండి 2,57,449.7.04 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో దొడ్డు రకం ధాన్యం 1,07,343.600 మెట్రిక్ టన్నుల, సన్న రకం 1,05,106.104 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. ఇప్పటి వరకు 597.28 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందని, 9,410 మంది రైతుల వద్ద నుండి 86,331.520 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంకు 43.17 కోట్ల బోనస్ చెల్లించడం జరిగిందని తెలిపారు. అకాల వర్షాల వలన ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో టర్ప్లిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లాలో అవసరమైన గన్ని సంచులు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యంను త్వరగా కొనుగోలు చేసి ఎక్కువ కాంటాలు, ఎక్కువ మంది అమలీలను ఏర్పాటు చేసి కొనుగోలు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీణా, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి నాయకులు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎస్ఐటీజీ హైదరాబాద్ మరియు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కామారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ యువ భారత ఛాంపియన్లను తయారు చేయడం కోసం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వాలీబాల్ మరియు ఫుట్బాల్ ఆటలకు సంబంధించిన క్రీడా సామగ్రిని సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వాహకులకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు అందజేశారు. 14 సంవత్సరాల లోపు బాలబాలికలు ప్రతి ఒక్కరూ వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కిసాన్ గంజ్ ఆర్యవైశ్య పట్టణ సంఘంలో నిర్వహించిన వేడుకలకు ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అమ్మవారికి నామకరణ, డోలారోహణం, అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆర్య వైశ్య కుల దైవమైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న ఆర్య వైశ్య సోదరీమణులు జరుపుకోవడం ఐదవ జాతి జీవన విధానం, సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడమే అవుతుందన్నారు. వాసవి మాత ఆశీర్వాదంతో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక పంటలు పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘ పెద్దలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, గంజాయి పంటను పట్టించండి, బహుమతులు పొందండి. దర్పల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దర్పల్లి మండల పరిధిలో గల దుబ్బక, ఒన్నాజీపేట్, రామడ్గు గ్రామాలలో పోలీస్ సిబ్బంది వీడీసీ ఆధ్వర్యంలో మారక ద్రవ్యాలు
కల్తీ కల్లు గంజాయిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దర్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో మారక ద్రవ్యాలు, కల్తీ కల్లు, గంజాయిలు నిషేధించాలని ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడాకారులకు క్రికెట్ కిట్టు, మహిళలకు రింగ్ ఆట వస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్కోటిక్ విభాగం డీఎస్పీ ఉపేందర్ హాజరై మారక ద్రవ్యాలు, కల్తీ కల్లు తాగడం వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కల్తీ కల్లు తాగడం వల్ల కూడా అందులో ఉన్న డ్రగ్ మానవ శరీరంపై ప్రభావం చూపుతుందని, కల్తీ కల్లును బానిసయ్యేలా చేస్తుందని అన్నారు. మారక ద్రవ్యాలకు, కల్తీ కల్లుకు బానిసై కుటుంబాలకు దూరం కావద్దని, కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని అన్నారు. అందువలన కల్తీ కల్లును నిషేధించాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే మారక ద్రవ్యాల, మత్తు పదార్థాలను అమ్మిన, కొన్న చట్టరీత్యా నేరమని అన్నారు. అందువలన కల్తీ కల్లును నిషేధించాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను అమ్మినా, కొన్నా చట్టరీత్యా నేరమని అన్నారు. మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తులు కనబడితే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తులను గోప్యంగా ఉంచబడుతుందని, మత్తు పదార్థాలను నిషేధించాలని ప్రజలకు సూచించారు. గ్రామంలోని ప్రత్యేక యువకులకు, మహిళలకు, పిల్లలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. డ్రగ్స్ కిందికి వస్తుంది, అది నార్కోటిక్ డ్రగ్స్ కిందికి వస్తుంది. దాని గురించి ఇప్పుడున్న సమస్య మన ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, మన దగ్గర కానీ, ఎక్కడ కానీ ఇప్పుడు ప్రతి విలేజ్లో పాతకపోయిన సమస్య నార్కోటిక్స్. అందులో మొదటిది ఆల్ఫ్రాజోలం, రెండవది గంజాయి. మీ ఊళ్ళో గంజాయి ఉందా? లేదంటారు, కానీ అబద్ధం అది. గంజాయి అనేది ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి విలేజ్ వరకు వచ్చింది. అది తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు. మనమేదో మొహమాటానికి రాలేదు, లేదు, అంత అబద్ధం అనేది తప్పు. సో అదేవిధంగా ఆల్ఫ్రాజోలం కలిపిన కళ్ళు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో కల్తీ కల్లుపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం కల్తీ కల్లుపై అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్రంలో కల్తీ కల్లు సేవించి పలువురు అస్వస్థతకు గురి కావడంతో రాష్ట్ర మాదక ద్రవ్య నిరోధక శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐ నరేష్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ శ్రవంతి, సచివాలయ కార్యదర్శి రేణుకాదేవి, మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, వీడీసీ అధ్యక్షుడు అశోక్, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దట్ విత్ ఇన్ ద లిమిట్స్. ఏదైనా ఏంటంటే టాక్సిక్ పదార్థం అంటే ఏంటి, మామూలు మంచి ఫుడ్ అయినా కానీ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, మనకు హానికరమే కదా. టొమాటోస్ మంచి అని ఎక్కువ తింటామా, కిలో 2 కిలోస్ లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొన్ని కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అట్లనే ఇది కళ్ళు కూడా ఏది కూడా మంచిది కాదు. కల్తీ కళ్ళు అంటే మేము యాక్చువల్లీ కొందరికి నిద్ర పట్టని వాళ్ళకి అల్ప్రాజోలం, డైజెపిమ్ అనే ఏమంటారు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తాం. సో ఈ కల్తీ కళ్ళు ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ కళ్ళులో కలిపి మీకు ఇస్తున్నారు అనమాట. అది వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనాడు కూడా పడకల్వాడి గ్రామాలలో కల్తీ కల్లుపై తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సిఐ రాము నాయక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, కల్తీ కళ్ళు ఎవరు తాగవద్దని సూచించారు. చెట్ల నుండి వచ్చిన కళ్ళు కాకుండా కొందరు కృత్రిమంగా నీళ్లలో పౌడర్, చక్రిన్, అల్పోజం అనే మత్తు పదార్థం కలిపి కళ్ళు తయారు చేస్తున్నారని అన్నారు. ఈ కళ్ళు తాగడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడడం జరుగుతుందని, శరీరంలోని ఆర్గాన్స్ పై ప్రభావం చూపి చెడిపోవడం జరుగుతుందని అన్నారు. ఈ కళ్ళు త్రాగిన వారు దానికే బానిసలు అవుతున్నారని, ఇది మంచి అలవాటు కాదని, దీని నుండి బయటపడడానికి ప్రభుత్వ ఆసుపత్రులలో అడిక్షన్ సెంటర్ల ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సుకు వచ్చిన వారితో కల్తీ కళ్ళు వద్దు, ఆరోగ్యం ముద్దు అని నినాదాలు చేయించారు. మార్గ ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని సూచిస్తూ శారీరక దృఢత్వం కొరకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో సిఐ రాము నాయక్, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, వేల్పూర్ వైద్యాధికారి శరత్ చంద్ర, మోర్త్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు కైలాస్ పవర్, శివకుమార్ గౌడ్, వేల్పూర్ జీపీ సెక్రటరీ వినోద్, పచ్చల నడుకూడ జీపీ సెక్రటరీ నవనీత, పడకల్ జీపీ సెక్రటరీ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. పోలీసులకు ఏం పని లేదా, వచ్చి కల్తీ కళ్ళ మీద మీటింగ్ పెట్టింది, అవునా లేదా?
కల్తీ కల్లులో కలిపే ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ కిందికి వస్తుంది, అది నార్కోటిక్ డ్రగ్స్ కిందికి వస్తుంది. దాని గురించి ఇప్పుడున్న సమస్య మన ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ మన దగ్గర కానీ ఎక్కడ కానీ ఇప్పుడు ప్రతి విలేజ్లో పాతుకపోయిన సమస్య నార్కోటిక్స్. అందులో మొదటిది ఆల్ఫ్రాజోలం, రెండవది గంజాయి. ఇప్పుడు ఒక ప్రకటన చూద్దాం. వెల్కమ్ బ్యాక్. బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే కొత్త చట్టం 2023 సవరణను ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని టెలిఫోన్ కంపెనీ మేనేజర్కి బీడీ ప్యాకర్ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ అండ్ సీకర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తున్నది. దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్ముతున్నది. కార్మిక వర్గం అనేక పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చింది. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులను రద్దు చేసింది. లాకౌట్లు, లే ఆఫ్లు, వేతనాలు తగ్గింపు, కార్మికుల తొలగింపులు, కార్మికుల ఉపాధి యాజమానుల ఇష్టంపై ఆధారపడి దుర్మార్గపు విధానాలను లేబర్ గోళ్లలో పెట్టారు. అంతేకాదు బీడీ వెల్ఫేర్ యాక్ట్ రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం 1% సెస్ నిధులు లేకుండా చేసింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కోటప్ప చట్టం 2023ని సవరణలు తెచ్చి బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టింది. బీజేపీ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, మే 20న దేశవ్యాప్త కార్మికుల సమ్మె నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఐఎన్టీయూసీ, ఏఐటియూసీ, హెచ్ఎంఎస్, ఏఐయుటిసి స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్యాకర్స్ కార్మికులు, చాట్ అండ్ బట్టి కార్మికులు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఏదైతే బీడీ పరిశ్రమ మీద కోప్టా చట్టాన్ని తీసుకొచ్చిందో కోప్టా చట్టాన్ని రద్దు చేయాలి అనేది, బీడీ పరిశ్రమను జీఎస్టీ నుంచి మినహాయించాలనేది, బీడీ పరిశ్రమలు పనిచేసే కార్మికులకు అందరికీ 26 రోజులు పని కల్పించాలి అనేది, అదేవిధంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు అందరికీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఇవాళ హెచ్సిఎల్ టెక్ బి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు మెగా జాబ్ మేళా హెచ్సిఎల్ టెక్ బి మే 7న బుధవారం రోజున సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, బైపీసీ వొకేషనల్ విద్యార్థులు అర్హులని మే 7న రోజున ఉదయం 9 గంటలకు ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నిజామాబాద్లో మెగా జాబ్ డ్రైవ్లో పాల్గొన్నారు. ఈరోజు హెచ్సిఎల్ టెక్ బి సెలక్షన్ డ్రైవ్ ప్రాసెస్లో భాగంగా గవర్నమెంట్ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో ఈరోజు సెలక్షన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా అరౌండ్ 50+ పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం, మన కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ యొక్క టెక్ బి ప్రోగ్రామ్కి ఇంటర్మీడియట్ 2024-2025 సంవత్సరంలో పూర్తి చేసుకున్న విద్యార్థులకు 8 మే 2020న అఖిల భారత రైతు ధర్నాను జయప్రదం చేయండని గుమ్మడి నర్సయ్య తెలిపారు. ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ కోరారు.
జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ విధానం బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గతంలో 3 వ్యవసాయ వ్యతిరేక రైతు చట్టాలను తెచ్చిన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ దేశ రైతాంగం ఉద్యమించింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లాంటి చోట్ల ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ఒకవైపు నరేంద్ర మోదీ దేశ ప్రజలందరినీ నమ్మించి, మరోవైపు ఈ కొత్త చట్టం ద్వారా పాత చట్టాలను పునరుద్ధరించినట్టుగా అవుతుందని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ బిల్లులో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల ప్రస్తావనే లేదని తెలిపారు. దీని వలన దేశంలో ఉండే మార్కెట్ శక్తులకు ప్రోద్బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా అవుతుందని తెలిపారు. విషయాన్ని మా కామ్రేడు ప్రభాకరణ మీ ముందుంచాడు. మీరు ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కనువిప్పు కలిగే పద్ధతిలో మీ ప్రయత్నం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీడియా ప్రజలందరికీ మూడో నేత్రంగా ఉపయోగపడాలి. వాళ్ళని కదిలించడానికి కావాల్సినటువంటి ఊతం ఇవ్వాలి. నగరంలో నెలల తరబడి గోమాతల దొంగలు మూట అల్చల్ చేశారు. నగరంలోని శివాజ్ నగర్ ప్రాంతంలో గత సెప్టెంబర్ నెల నుండి వరుసగా ఈ ఘటనలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కాలనీవాసులు, యువకులు, రైతులు కోట గల్లీలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు వచ్చి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నూడా చైర్మన్ కేశవేన్లకు తమ సమస్యను విన్నవించారు. గత 6 నెలలుగా గోమాతలు దొంగలించినప్పటికీ స్థానిక 4వ 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదని, ఏ విధంగా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ దొంగలించడానికి కొత్త తరహా పద్ధతిని ఎంచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాలలో రైతులు రోడెక్కారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. జగిత్యాలలో రైతులు ఆందోళన దిగారు. చెల్గల్ మార్కెట్ యార్డు ముందు జాతీయ రహదారిపై బటాయించి రాస్తోరక చేశారు. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సకాలం ధాన్యం కొనుగోలు జరగక గాలివానకు ధాన్యం తడిసి ధర్నా రాస్తారోక చేశారు. వరి కోసి మార్కెట్లో ధాన్యం పోసి నెల రోజులు అవుతున్నా సరిగ్గా కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై బటాయించారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి కొంత కొట్టుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రైతుల ఆందోళన జగిత్యాల నిజామాబాద్ రూట్లో నేషనల్ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎంఆర్ఓ అక్కడికి చేరుకొని ధాన్యం కొనుగోలు జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దాదాపు 12 రోజులు అయిన తర్వాత మాకు బార్దనిచ్చారు. ఇవి ప్రస్తుతానికి రెంపి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అయినా కానీ ఇప్పుడు లారీలు అనేది దీనికి ఎక్కడ వే అనేది కరెక్ట్ లేక లారీ అనేది ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఉన్నా కానీ మాకు ఇప్పటికీ లారీ రాలేదు. ఇప్పటి వరకు కూడా కొనుగోలు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఎందుకంటే వడ్లు నెల రోజులు పోసినా కానీ తడిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నదని మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దర్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి నేతృత్వంలో తోటి నాయకులు, కార్యకర్తలతో కలిసి 4 ఐమాస్ లైట్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నిధులతో ఈ ఐమాస్ లైట్లు మంజూరు కావడం జరిగిందని, అలాగే 4 లక్షలతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని వారు తెలిపారు. తాము ఎంపీపీగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీ నిధులు మంజూరు కాగా ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు జరపడం విడ్డూరమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, 17 నెలల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని, అకాల వర్షాలతో కల్లాల వద్ద రోడ్ల పక్కన ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దవుతుందని, వెంటనే వరిని కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ మాజిద్, బీఆర్ఎస్ నాయకులు నజీర్, మోహన్, రాము, ఎస్పీ మహిపాల్, గంగపుత్రులు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా దర్పల్లిలో 4 ఐమాక్స్ లైట్లు, ఒకటి మన గూండ్లవాడకు ఒకటి, గంగపుత్ర సంఘం దగ్గర ఒకటి, అదేవిధంగా మన బీసీవాడ ఒకటి, అంగడి బజార్లో ఒకటి, సీతాయిపేట ఎక్స్ రోడ్ కాడ ఒకటి 4 లైట్లు పెట్టడం జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడ 4 లక్షల సీసీ రోడ్ పెట్టడం జరిగింది.
అందుకే మనకి ఈ దర్పల్లి మండల ప్రజల తరఫున మా దర్పల్లి గ్రామం తరఫున కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేశ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పీడీఎస్యు, పీవైఎల్, ఐఎఫ్టీయు తెలిపారు. కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు, పీవైఎల్ఐ, ఎఫ్టీయు ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో మార్కండేయ మందిర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసుల హక్కుల కోసం వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. నేడు దేశంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు దేశ వనరులను ఖనిజ సంపదను అప్పగించడానికి ఆపరేషన్ కంగార్ పేరుతో ఆదివాసీ బిడ్డలను చంపుతున్నారని, ఆపరేషన్ కంగార్ వెంటనే నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్య, వైద్య వ్యతిరేక విధానాలపై ఉపాధి అవకాశాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శివకుమార్, రమేష్, మనోజ్, నిఖిల్, భాస్కర్, మల్లికార్జున్, రాజు, ముక్తశ్రీ, శంకర్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్యు, పీవైఎల్, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నగరంలోని కోట గల్లీలో ఆయన విగ్రహానికి టీయూసీఐ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. మాన్యం వీరుడు స్వతంత్ర ఉద్యమ గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ భారత స్వతంత్ర ఉద్యమంలో మట్టి లాంటి మనుషులను మర పిరంగులుగా చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అటవీ భూములపై ఆదివాసులకే హక్కులు ఉండాలని, విదేశీ పరాయి పెత్తనాలను ధిక్కరించిన దీశాలి అని అన్నారు. ఆదివాసీ గిరిజనుల హక్కులను కాలరాస్తున్న నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అల్లూరి స్ఫూర్తితో ప్రతిఘటించాలన్నారు. అడవులపై ఆదివాసులు గిరిజనులకే హక్కులు ఉండాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. దోపిడీ, పీడనలు లేని సమాజం కోసం మతోన్మాదానికి, సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటమే అల్లూరికి నిజమైన నివాళని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా నాయకులు లింగం, లక్ష్మణ్, రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, గంగాధర్, అన్వర్, మల్లేష్, మోహన్, దేవిదాస్, విశ్వనాథ్, ధర్మపురి, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్లు తెలిసిందే. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్టానం నుంచి అకస్మాత్తుగా వచ్చిన పిలుపు కావడంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసి రాష్ట్ర నేతలతో గతంలో పలు దాపలుగా చర్చించారు. 2 నెలల క్రితం చివరిసారిగా అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పిన తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు. అయితే బుధవారం ఢిల్లీకి రావాలని మంగళవారం రాత్రే పిలుపు రావడంతో మంత్రివర్గ విస్తరణపైనే ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి బుధవారం సాయంత్రం నీటిపారుదల శాఖకు చెందిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పాల్గొనాల్సి ఉంది. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వాటిని రద్దు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా ప్రస్తుతానికి 4కి అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. కోమటిరెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, శ్రీహరి, ముదిరాజ్, జి వివేక్, పి సుదర్శన్ రెడ్డిలతో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది. బుధవారం నాటి ఢిల్లీ సమావేశం మంత్రివర్గ విస్తరణ గురించేనా లేదా ఇంకేమైనా విషయం గురించా అన్నది చూడాల్సి ఉంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో సిపికి స్వాగతం పలికారు. తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో చిన్నాలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యకు ఘనస్వాగతం పలికారు. జిల్లా తైక్వాండో అమచ్యూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైక్వాండో డోజో అకాడమీ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నాలు అద్భుతమైన సాహస విన్యాసాలను ప్రదర్శించి విశేషంగా ఆకట్టుకున్నారు. వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు. మనం శాంతియుతంగా ఉంటాం, శాంతి ప్రదేశం, శాంతి భారతదేశం అంతా మాట్లాడతాం. మరి ఎందుకు సార్ ఈ ఆర్ట్ ఎందుకు కొట్టుకోవడం ఎందుకు నేర్పిస్తున్నారు సార్ అని
బయట కొట్టుకుంటే పోలీసులు వచ్చి ఆపుతారు కదా, ఆపుతారా ఆపరా? ఆపుతారు కదా. మరి ఎందుకు నేర్పిస్తున్నారు సార్, దానికి మీరు ఎందుకు వచ్చారు సార్ అని అడగాలి కదా డౌట్. అడగాలి కదా, మరి ఎందుకు ఎవరికి డౌట్ రాలేదు? టైక్వాండో అనేది జస్ట్ అంటే కొట్టుకోవడం కాదు, ఇలా ఎవరో చెప్తున్నట్టు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఉచిత బోధన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రముఖులు రెంజర్ల నరేష్ పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ బోధన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రముఖ నరేష్ పాల్గొన్నారు. 30 రోజుల పాటు తరగతిలో బోధించిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కవిత కాంప్లెక్స్ నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఇందూర్ విభాగ్ ప్రముఖ రేజర్లు నరేష్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద విశిష్టమైన విద్యార్థి సంస్థ. విద్యార్థులలో దేశభక్తి, జాతీయ భావాలు పొందిస్తూ ఎంతో మంది దేశభక్తులకు స్ఫూర్తిగా నిలిచింది. విద్యార్థి సంఘాలు అంటే కేవలం ఆందోళన అనే సంస్కృతి 1949లో ఏబీవీపీ ఆవిర్భావం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా పాలిటెక్నిక్ ఉచిత బోధన తరగతిలో నిర్వహిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులు పెడుతున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1982లో కేవలం 2 కేంద్రాలలో ప్రారంభమైన ఈ బోధన తరగతులు నేడు రాష్ట్రంలో అన్ని జిల్లాలో అనేక కేంద్రాలలో బోధన తరగతులు అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత లక్ష్యాలకు చేరుస్తుంది. కావున ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ప్రతి విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని అన్నారు. తన అభిమానం వెలుగుచ్చినందుకు స్వాగతం సార్. అదేవిధంగా కళాశాల నుంచి వివిధ పాఠశాల నుంచి వచ్చేసిన అందరికీ కూడా పేరు అందరికీ కూడా నమస్సుమాంజలి. స్టూడెంట్స్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు ఆందోళన కార్యక్రమాలే అనుకోకుండా త్రివిధాత్మక కార్యక్రమాలు చేపడుతుంది. త్రివిధాత్మక కార్యక్రమాలు ఏంటి అంటే ఆందోళన కార్యక్రమాలు, దాంట్లో భాగంగా కళాశాలలో సీట్లు పెంపుదల కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, ర్యాగింగ్కి వ్యతిరేకంగా కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా స్వదేశీ విదేశీ కార్పొరేట్ల దోపిడీలకి వ్యతిరేకంగా మరో స్వతంత్రం కోసం పోరాడదాం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ కోరారు. మాక్లూర్ మండలం ఓడాట్పల్లి గ్రామంలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి నిర్వహించారు. ఆయనకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అఖిల రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుండు గంగాధర్ మాట్లాడుతూ స్వదేశీ విదేశీ కార్పొరేట్ దోపిడీలకి వ్యతిరేకంగా మరో స్వతంత్రం కోసం పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కామ్రేడ్ మౌన్యం అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ తెల్లదొరలను వెళ్లగొట్టి మా భారతదేశం మాకు కావాలని ప్రతిఘటన పోరాటాలు చేసిన వ్యక్తి కామ్రేడ్ మాన్యం అల్లూరి సీతారామరాజు అని అన్నారు. భారతదేశ ప్రజల కోసం కూడు గూడు నీడ కావాలని బ్రిటిష్ వారితో పోరాటాలు చేశాడని ఆయన అన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను నానా ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. భారతదేశంలో తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని తెచ్చి పేద ప్రజల అకౌంట్లో ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినా నరేంద్ర మోదీ ఇప్పటి వరకు వేయలేదని, భారతదేశ ప్రజలను మోసం చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు కలలు కన్న రాజ్యం రావాలంటే మరో స్వతంత్రం కోసం పోరాడాలని ఆయన ప్రజలకు తీర్పునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాని అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు, గిరిజనులకు, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్రిటిష్ పాలనలో మా దేశం మా కావాలని చెప్పేసి చిన్న తనంలోనే 27 సంవత్సరాలలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ నల్లదొరలు అనేక మంది మన దేశంలో తయారయ్యారు. పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో మారక ద్రవ్యాలు, కల్తీ కల్లుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో ఎస్ఐ రామ్ ఆధ్వర్యంలో మారక ద్రవ్యాలు, కల్తీ కల్లును నిషేధించాలని ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్కోటిక్ విభాగం డిఎస్పీ చంద్ర ఆచరై మారక ద్రవ్యాలు, కల్తీ కల్లు తాగడం వలన జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కల్తీ కల్లు తాగడం వలన అందులో ఉన్న డ్రగ్ మానవ శరీరంపై ప్రభావం చూపుతుందని, కల్తీ కల్లుకు బానిస అయ్యేలా చేస్తుందని అన్నారు. మారక ద్రవ్యాలకు, కల్తీ కల్లుకు బానిసై కుటుంబాలకు
దూరం కావద్దని, కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని అన్నారు. అందువలన కల్తీ కల్లును నిషేధించాలని, మంచి కల్లు తాగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను అమ్మినా కొన్నా చట్టరీత్యా నేరమని అన్నారు. మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తులు కనబడితే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తులను గోప్యంగా ఉంచబడుతుందని, తమ వంతు సహకారంగా మత్తు పదార్థాలను నిషేధించాలని ప్రజలకు సూచించారు. అనంతరం గ్రామంలోని యువకులకు, మహిళలకు, పిల్లలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎల్ రామ్ మరియు సిబ్బంది, ఎక్స్చేంజ్ ఎస్ఐ గోవర్ధన్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఈ జిల్లాలో కళ్ళు తాగే వ్యక్తులకు సరిపడినటువంటి తాటి చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి. కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో కళ్ళు తాగే వ్యక్తులు ఎక్కువ ఉండడము, ఈ చెట్లని తక్కువ ఉండడం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మనకు పాలు ఏ విధంగా అయితే తక్కువ దొరికితే నీళ్లు కలుపుకొని తాగుతామో, ఏ విధంగా అయితే కల్తీ అవుతుందో ఈ కళ్ళు కూడా తాగే వ్యక్తులకు సరఫరా పోకపోవడం వల్ల కొంచెం కల్తీ అయ్యి అవుతుందనేటువంటి వాదన ఉన్నది. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ కల్తీ కళ్ళు అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు విషయంలో మేము చాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెగ్యులర్గా మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని సాలూరు మండలంలో ఈరోజు మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏసీపీ సోమనాథ్, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చందర్ రెడ్డి, ప్రొఫెషనల్ ఎస్ఐ రమ, ఎక్స్చేంజ్ ఎస్ఐ జల్లిముద్దీన్, సాలూరా సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, మాజీ జడ్పీటీసీ పల్లె రమేష్, మాజీ ఉప సర్పంచ్ షిరెడే సాయిలు, గ్రామ పెద్దలు కేజీ గంగారాం మరియు సాలూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మాదక ద్రవ్యాలు మరియు కల్తీ కల్లును పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. చేయి చేయి కలుపుదాం, డ్రగ్స్ రహిత తెలంగాణ సాధిద్దాం అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో అధికారులు మరియు ప్రజలు కలిసి ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎక్స్చేంజ్ ఏసీపీ సోమనాథ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ ఎస్ఐ మచ్చందర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో డ్రగ్స్ సరఫరా మరియు వినియోగాన్ని అరికట్టడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ ప్రజలందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ ప్రజలందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908కి ఫోన్ చేసి తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు పిలుపునిచ్చారు. మా యొక్క సందేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మార్క ద్రవ్యాలు అనేది దానికి యువత ముఖ్యంగా ఎవరు బానిస కాకూడదు, పర్టికులర్గా యువత దీనికి అట్రాక్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. లాస్ట్ మంత్ 7-8 తారీఖులలో మన కామారెడ్డి జిల్లా నక్సల్లాబాద్ గాంధారి మండలంలో కల్తీకల్లు తాగి 83 మంది హాస్పిటల్ చేరడం జరిగింది. వాళ్ళకి చాలా సీరియస్ ఉండే డాక్టర్లు ఇమీడియట్గా స్పందించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఏమంటే మా డైరెక్టర్ గారు సందీప్ చాండిల్య గారు పిలిచి మరి ఏం చేద్దామంటే ఇట్లా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఒక 3 days బ్యాక్ మొత్తం 22 టీములు ఏర్పాటు చేసి జిల్లా మొత్తం ఒకే రోజు ప్రతి మండలంలో 4 గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలలో ప్రజల్ని కేటర్ చేసి ప్రజల్ని ఒక చైతన్యం చేసే కార్యక్రమం చేసినా అక్కడ చాలా మంచి రెస్పాన్స్. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారు.
కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారు. కావున కార్మిక ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా నాయకులు మరియు టీజీయూఈయు సిఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి మరియు టీజీయూఈయు సిఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి గంగాధర్, ప్రభాకర్, మురళి, థామస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలను అనగదొక్కాలని, అదేవిధంగా 29 చట్టాలను 4 కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ కోడ్లలో ముఖ్యంగా కార్మికులు ఇవల్ల సంఘం పెట్టుకోవద్దు, సమ్మెలు చేయొద్దు, దాంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, ఇట్లా అనేక విధానాలను తీసుకొని రావడం జరిగింది. ఏదైతే 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటలు చెయ్యాలని తీసుకొని రావడం జరిగింది. ఇవాళ త్యాగాలతోటి కూడుకున్న 29 చట్టాలను పూర్తిగా ఇవాళ వ్యతిరేకిస్తుంది. ఇవాళ 4 కోడ్లను తీసుకొని వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఈ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏదైతే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి అనేది, దాంతోపాటు ఇవాళ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ దీన్ని ఏదైతే ప్రభుత్వం దీన్ని వెంటనే ఆపాలి అనేది, దాంతోపాటు ఏదైతే ఇవాళ రైతు నల్ల చట్టాలను తీసుకొని వచ్చిందో ఈ రైతు నల్ల చట్టాలను రద్దు చేసుకోవాలి అనేది, దాంతోపాటు ఇవాళ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందాల పోటీలకు వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగే 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఆకుల అరుణ, శ్రీ విముక్తి జిల్లా అధ్యక్షురాలు పోసాని, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణిలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తాలో కళ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అందాల పోటీలకు ఖర్చు చేయడం దుర్మార్గమని అన్నారు. స్త్రీల వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని బహుళ జాతి కంపెనీల లాభాల కోసం అందాల పోటీలు నిర్వహిస్తూ దిగజారుస్తున్నారని, స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచే అందాల పోటీలను నిర్వహించడం మానుకోవాలని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని, అనేక ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, పిఓడబ్ల్యూ నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, సంజన, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, సతీష్, మనోజ్, మహిపాల్, పిఓడబ్ల్యూ అమూల్య, మంజుల, సవిత, ఎస్ఎఫ్ఐ రాజు, ఐఎఫ్టియు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 72వ ప్రపంచ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ అందాల పోటీలు ఇక్కడ మహిళలను అవమానించడమే అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. 72వ ప్రపంచ సుందరి పోటీలు మన తెలంగాణలో జరగడము మాకు గర్వకారణం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాలలో ఆడపిల్లలకి చదువుకోవడానికి సరిగ్గా అవకాశాలు లేవు. వాళ్ళ స్కూళ్ళల్లో బాత్రూమ్ సౌకర్యాలు లేక చాలామంది పిల్లలు స్కూల్స్కి చదువుకి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే పనిని గమనించాలని, డ్రగ్స్, గంజాయి, కల్లుకు బానిస కాకుండా చూడాలని, వారిపై శ్రద్ధ వహించాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో భూషణ్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల మహిళా సంఘం భవనంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదక ద్రవ్య నిరోధక ప్రత్యేక అధికారి పుష్యం కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఎస్సీ రంజిత్ రావు, ఎస్హెచ్ఓ సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారు చేసే అరాచకాలు అంతా ఇంత కాదన్నారు. గంజాయికి గాని, డ్రగ్స్ కి గాని అలవాటు పడితే సొంత తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనకాడారని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలపై ప్రత్యేక దృష్టి వహిస్తూ రోజు ఎటు వెళ్తున్నాడు అన్న దానిపై ఆరా తీయాలన్నారు. మహిళలు కూడా గుల్పారానికి బానిసై మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి, కల్లుప్పు అలవాటు పడ్డ వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్లను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం సైకియాట్రిస్ట్ అందుబాటులో ఉండి వారి సూచనలను సలహాలు మేరకు ఎందరో మందికి డ్రగ్స్ మత్తు పదార్థాల నుంచి విముక్తి కలిగించడం జరిగిందన్నారు. అలాగే సైబర్ నేరాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు డ్రగ్స్కు ఎంజాయ్కి కళ్ళుకు దూరంగా ఉంటే పిల్లలు కూడా వాటికి దూరంగా ఉంటారని, వారి ఉజ్వల భవిష్యత్తు తల్లిదండ్రులు తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, మెడికల్ ఆఫీసర్ కీర్తన మరియు వైద్యారోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. పెరికిట్ మహిళా భవన్లో మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక అధికారి పుష్యం కుమార్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పూర్తిగా బంద్ చేయండి, లేకపోతే మీ కుటుంబానికి, మీ వంశానికి అది శాపం లెక్క మారే పరిస్థితి వస్తుంది. ఈ కుటుంబం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇట్లా తాగి కొట్టుకోవడము, చైన్ స్నాచింగ్లు, లేక దొంగతనాలు చేయడము, మర్డర్లు చేయడము, చిన్న చిన్న పిల్లల్ని ఏడిపించడం, ఇలా ఏది నెగిటివ్ ఉంటుందో అది బయటికి ఫాస్ట్గా వస్తుంది. ఇంటికాడ పిల్లలు చెడు వ్యసనాలు పడి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు చేపట్టిన భారత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ భారత్ చేపట్టిన దాడులపై చర్చ. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన భారత్. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలు నేలమట్టం. పాక్ ఉగ్ర శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పట్ల భారత్ పౌరుడిగా గర్వంగా ఉంది. దేశ పౌరుడిగా ఐక్యతను చాటాల్సిన సమయం ఇది అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య నేతలకి ఢిల్లీకి ఆహ్వానించిన అధిష్టానం. పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందన్న కాంగ్రెస్ వర్గాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరం వద్ద అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఇళ్లను మంజూరు చేయాలి. బాన్స్వాడ, బీర్కూర్, నర్సులాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఒకటి కాదు, రెండు కాదు, ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయినా సుఖంగా ఉండగా తరచు వేధిస్తున్నాడు. నగరంలో సాయి రెసిడెన్సీలో ఓ దుర్బుద్ధి గల మోసగాడిపై K6GTPL స్పెషల్ ఫోకస్. ఇందల్వాయి జాతీయ రహదారి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో వైభవంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. అందాల పోటీలు కాదు, ఫెయిలియర్ సీఎంల పోటీలు పెట్టండి. ఫెయిలియర్ సీఎంగా రేవంత్ రెడ్డికి దేశంలో మొదటి బహుమతి వస్తోంది. కమ్మర్పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం.